హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రుద్ర, గంగ అండ్ రంగ ముగ్గురు కలిసి ఆర్టిస్ట్ విశ్వనాథన్ దగ్గరికి వెళ్తారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత కూడా వీరు ఆయన నోటిని గట్టిగా నొక్కి పట్టుకుని ఆయన్ని కిడ్నాప్ చేయడంతో ఇంకా రంగ ఇల్లు మొత్తం వెతుకుతాడు. అయితే ఎక్కడా కనిపించడు. బట్ ఎక్కడా ఆర్టిస్ట్ రామనాథం గారు అయితే కనిపించరు. అదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు అని వెతుకుతూ ఉంటారు. అలా అని చెప్పి మొత్తం వెతికినా కూడా ఎక్కడా కనిపించపోయేసరికి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ అదే టైంకి ఆయన వీరుని గట్టిగా వెనక్కి తోసేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ఇంకా వీరు కూడా ఆయన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి రుద్ర వాళ్ళు కూడా ఆయన పరిగెత్తుతూ వెళ్తున్నారని గమనించి వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే అలా వీళ్ళు రామనాథంని ఫాలో చేస్తూ ఉంటే కారులో అప్పుడే ఇంటికి రీచ్ అవుతున్న శకుంతల పరిగెడుతున్న రుద్ర వైపు చూస్తుంది. అదేంటి, వీళ్ళకి కారు ఉంది కదా, అలాంటిది రోడ్డుపై అలా ఎందుకు పరిగెడుతున్నారేంటి, రుద్రకి ఏమైంది వీళ్ళకి అని చెప్పి ఇంకా కారులో అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వీరు ఏమో ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ గట్టిగా పట్టుకుంటాడు. రే ఏంట్రా ముసలోడా, పారిపోతే పట్టుకోలేను అనుకుంటున్నావా, నువ్వు తప్పించుకుంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా, నా నుంచి నువ్వు తప్పించుకోగలవు అనుకుంటున్నావా, ఈరోజు నిన్ను చంపేస్తారా, నా చేతిలో నీ చావు ఖాయం, నిన్ను ఎవరొచ్చి కాపాడుతారో నేను చూస్తా అని అంటూ ఉంటాడు. రే ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఉన్నానని నేను ఇక్కడ ఉన్నానని ఇన్ఫర్మేషన్ రుద్రగారికి తెలిసిపోయిందిరా. రుద్రగారు నన్ను వచ్చి కాపాడుతారు. ఇప్పుడు ఖచ్చితంగా నీ నిజస్వరూపం బయటపడతాయి, నువ్వు దాచిన అబద్ధం బయటపడతాయి అని గట్టిగా చెప్తారు. వీరుతో ఆ వీరుకి కోపం వచ్చి ఆయన్ని తల గట్టిగా చెట్టుకు గుద్దేసరికి ఒక్కసారిగా విపరీతంగా చెట్టుకు బలంగా ఢీకొనుకొని తలకి రక్తం వచ్చి కింద పడిపోతుంటాడు. పాపం ఆ దెబ్బకి స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథంకి ఒక్కసారిగా ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు. వామ్మో, ఇతను చనిపోతే మళ్ళీ నాపైకే వస్తుందని కేసు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వీరు పారిపోతాడు. అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా జనాలందరూ గుమ్మికూడి ఉంటారు. అదేంటి, రోడ్డుపై ఇంతమంది జనం ఉన్నారు. వెంటనే శకుంతల అయితే వెళ్ళి చూసేసరికి చావు బ్రతుకుల మధ్యతో పోరాడుతున్న స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం అయితే ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉన్నారన్నమాట. అమ్మ, నేను ఒక నిజం మీకు చెప్పాలి, నిజం చెప్పాక చనిపోవాలనుకుంటున్నాను. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు నాకు చెప్పండి. నేను వెళ్ళి వాళ్ళతో చెప్తాను అని అంటారు. నేను విశ్వనాథం గారి అసలైన అమ్మాయి ఎవరో తన డ్రాయింగ్ వేయమని నాతో చెప్పారు. తన డ్రాయింగ్ నేను వేసాను అనేసరికి ఎవరు అని జైనే కదా అని తెలుసుకుని అంటారు. లేదమ్మా, ఇంట్లో ఉన్నది నిజమైన అమ్మాయి కాదు, నిజమైన విశ్వనాథం గారి కూతురు ఎవరో కాదు, రుద్రప్రతాప్ గారి భార్య గంగ అని అంటారు. ఒక్కసారిగా ఆ మాటకి మైండ్ బ్లాక్ అయిపోతుంది శకుంతలకి. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతారు. షీ విల్ బీ షాక్డ్. అసలు నిజమా, వాట్ ఈస్ దిస్, గంగ విశ్వనాథం కన్న కూతురు అనే విషయం తెలుసుకుని ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా ఆయన చనిపోతాడు. పాపం ఇంకా వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు లేరా అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటే ఆవిడేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారులో శకుంతల అప్పుడే కరెక్ట్గా పరిగెత్తుకుంటూ రుద్ర, గంగ వీళ్ళు వస్తారు. వచ్చే సార్ అని ఎంత లేపినా ఆయన లేకపోసరికి హేజ్ నో మోర్ అనే విషయం అర్థమవుతుంది. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఏం చేస్తున్నారు, ఇతనికి ఇలా అయితే మీరెందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఈయన చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఆమెకు నిజం చెప్పారు. ఆవిడేమో కారులో వెళ్ళిపోతుందంటే ఎవరు ఆవిడ అని అడిగేసరికి అలా వేలు చూపించేసరికి అక్కడ క్లియర్గా శకుంతల గారు వెళ్తూ ఉంటుంది. ఆ నెంబర్ చూస్తుంటే అది శకుంతల గారి కారు అని చెప్పి రంగా అంటాడు. అవును, అది పెద్దమ్మ కారే అంటే ఆయన విశ్వనాథం మామయ్య కూతురు ఎవరో ఖచ్చితంగా ఇదిగో ఈ పెద్దమ్మకు చెప్పుంటారు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెద్దమ్మ మనకి నిజం చెప్తారా లేదా అనేది
నాకు అర్థం కావటం లేదు అని రుద్ర అనుకుంటారు. అయినా ఏంటో సార్, దేవుడు ఒక్కొక్కసారి ఎంతలా పరీక్ష పెడతాడో చూడండి. ఇప్పుడు ఎవరికి తెలిసినా మనం తెలుసుకునే కానీ ఈ విషయం అమ్మగారికి తెలిసిందే. అమ్మగారు అసలే చాలా మొండిగంట. ఆవిడ నుంచి నిజం బయట పెట్టడం అంత ఈజీయే కాదు. నోటి నుంచి బయటకి నిజం రప్పించాలంటే చాలా టైం పడుతుంది అని అంటూ ఉంటుంది. ఏదో ఒకటి. ఆ గంగ కనీసం ఆ జయ నిజమైన కూతురు కాదు అనే విషయమైనా క్లియర్గా తెలిసింది కాబట్టి పెద్దమ్మే తనంతట తానే నిజం బయట పెడుతుంది. పెట్టే రోజు ఒకటి వస్తుందిలే అని చెప్పి ఇంకా ఇలా ఇంటికైతే రీచ్ అవుతారు. శకుంతల మాత్రం ఇంకా అదే ధ్యాసలో. అంటే గంగ కూతురు. ఇప్పుడు గంగ ఎప్పటి నుండో పెద్దోరు అంటూ విజయేంద్రతో చాలా అటాచ్డ్గా ఉండడంతో అదంతా గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకునే రుద్రకి గంగకి ఉన్న రక్త సంబంధం వల్లే తన మేనమామ కాబట్టే విజయేంద్ర అంకుల్ ఆయనతో పాటే ఉంటూ సరదాగా నవ్విస్తూ చలాకీగా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వనాథం కూతురు కూడా. కాబట్టి బాక్సింగ్లో అంతలా తన విజయాన్ని కూడా సాధించవలసిన ఒక బ్లైండ్ అయితే తనకుంది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఆయనతో చెప్పను. ఎందుకంటే గంగ ఈ ఇంటి కోడలైంది. కానీ ఆయనతో నిజం చెప్పాను అంటే గంగని ఇంకా తలపై పెట్టేసుకుంటారు. లేదు, నాకు అది ఇష్టం లేదు. ఆ గంగ నిజంగా ఈయన కన్న కూతురు, విశ్వనాథం కన్న కూతురు, విజయేంద్ర ప్రతాప్ మేనకోడలు అనే విషయం చెప్పకూడదని ఫిక్స్ అవుతుంది. అయితే అప్పుడే శకుంతల అని పిలుస్తూ ఉంటారు. విజయేంద్ర ఏమైందండి అని అడుగుతుంది. ఏంటి శకుంతల అలా ఉన్నావేంటి అని అడుగుతారు. అబ్బే ఏం లేదండి అని అంటారు. ఏమో నీ ఫేస్ చూస్తే ఏదో టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైంది. నా దగ్గర ఏదైనా నిజం దాచిపెడుతున్నావా అని అడుగుతారు. నేనేమీ మీ దగ్గర నిజం దాచిపెట్టలేదు. అంత సీక్రెట్ నాకేం ఉంటాయి అని అంటారు. ఏమో ఊరికే అడుగుతున్నాను. గంగ ఏంటో పొద్దున్నుండి కనిపించట్లేదు. గంగ ఉంటే ఆ ఇంట్లో కలనే వేరుగా ఉంటుంది అని విజయేంద్ర అంటుంటే అవునవును, మేనకోడలని తెలియకపోయినా ఆ గంగపై ఎంతో అభిమానం పెంచుకున్నాడు ఈయనకి అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. శకుంతల ఇది ఇలా ఉండగా రుద్ర, గంగ వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా అలా విజయేంద్ర ఏమో ఆ రుద్ర వచ్చావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనికే ఇందాకటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు. ఇప్పుడు ఎలాగో అనుకోకుండా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. వంశీది అండ్ జయది. ఖచ్చితంగా పెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా జరగాలి. మన ఇంట్లో జరుగుతున్న పెళ్ళి కాబట్టి చుట్టాలు, బంధువులు, ఫంక్షన్ హాల్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏ ఫంక్షన్ హాల్ బెటర్గా ఉంటుంది అనుకుంటున్నావు అని అడుగుతారు. ఇక వెంటనే ఆ రుద్ర మాత్రం పాపం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటారు. రుద్ర అని పిలుస్తూ ఉంటాడు ఆయన పెద్దాయన. ఆ పెద్దనాన్న అని అంటారు. రుద్ర ఎప్పుడు ప్రతి విషయంలో నువ్వు చాలా అలర్ట్గా ఉంటావు కదా. ఏదైనా ఒక అడుగు ముందేస్తా 10 సార్లు ఆలోచిస్తావు కదా. అలాంటిది ఎందుకు ఈరోజు ఏదో ధ్యాసలో ఉన్నావు? ఏమైంది రుద్ర? ఏమైనా ప్రాబ్లమా చెప్పు. నాకు ఒకవేళ అది పాసిబుల్ అనిపిస్తే నేను ట్రై చేస్తాను. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. అబ్బే అలాంటిది ఏమీ లేదు పెదనాన్న. ఏమీ లేదు, నార్మల్గా నేను ఉన్నాను అని అంటారు. అవునా, సరే. నువ్వు ఫంక్షన్ ఏర్పాట్లు మాత్రం బాగా చూసుకోవాలి, సరేనా అని అంటారు. అయితే తప్పకుండా పెదనాన్న, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఎలా అయినా పెద్దమ్మ నోటి నుండి అసలైన కూతురు ఎవరో నిజం చెప్పించాలంటే ఏం చేయాలని రుద్ర ఆలోచనలో పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వీరు హ్యాపీగా ఇంటికి వచ్చి అమ్మయ్య, ఇప్పుడు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ పైకి పోయాడు కాబట్టి గంగ విశ్వనాథం గారి కన్న కూతురు అనే విషయం తెలిస్తే ఛాన్సే లేదు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పి ఎంతో హ్యాపీగా చాలా కూల్గా ఉంటాడు. అప్పుడే రుద్ర వీరు దగ్గరికి వచ్చి ఏంటి వీరు రిలాక్స్ అవుతున్నట్లున్నావని అంటారు. అవును బావా, నువ్వు కూడా వచ్చి రిలాక్స్ అవుతున్నావని అంటారు. లేదులే వీరు, ఇప్పుడు నీకు కాస్త టైం దొరికింది. తర్వాత నా టైం కూడా వస్తుంది. అప్పుడు నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి క్లారిటీ లేదులే. కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందిలే అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు. అన్నమాట వీరు. ఏంటి బావ మాటలు వింటుంటే ఏదో ప్లాన్ చేశాడనిపిస్తుంది. ఏం ప్లాన్ చేసి ఉంటాడు? జయకు సంబంధించిన సాక్ష్యాలు ఒక్కటి కూడా లేదు కాబట్టి ఇంకా ప్లాన్ చేసినా ఎటు వెళ్ళినా రుద్ర ఒక లూఫ్లో ఇరుక్కుపోతాడే తప్ప అందులో నుండి బయటకు రాలేడు. ఇది మాత్రం డాష్ రూమ్ అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మీరు ఇది ఇలా
ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జయ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం ఏమో జయ వైపు చూస్తూ ఉంటారు. అసలు జయ నా కన్న కూతురా కాదా? నాలో ఉన్న ఒక్కటంటే ఒక్క క్వాలిటీ కూడా తనలో లేదే. ఈ పట్టుదల, ఒక మొండితనం ఏదీ రాలేదే. ఆ రోజు చస్తానని బెదిరించింది కాబట్టి నేను తల గురించి ఏ ఎంక్వైరీ చేయలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా తన కూతురు అంటే మాత్రం నాకు అలా అనిపించడం లేదు. ఎమోషనల్ బాండింగ్ కూడా సరిగ్గా తనతో కుదరటం లేదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కరెక్ట్గా ఇంకా అలా కొంతమంది ఇంటికైతే విశ్వనాథం అంకుల్కి ఇంటికి వచ్చి, నమస్తే సార్, మేము ఒక బ్లైండ్ కాంపిటీషన్ నుండి వచ్చాం, బ్లడ్ క్యాంప్ నుండి వచ్చాం. మీ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ చెప్తే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా పిల్లలకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు సార్ అని అంటారు. ఓకే, అలాంటివి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని మనసులో అనుకుంటారు విశ్వనాథం. ఏంటి బ్లడ్ డొనేషన్ మేము ఎందుకు ఇవ్వాలి అని అంటుంది. రివర్స్లో జయ ఒక్కసారిగా జయ ప్రవర్తన చూస్తూ ఉంటారు. అదేంటి మేడం, మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారంటారు అని డబ్బులు ఇస్తూనే ఉంటాం కదా, ఇలాంటి సహాయాలు కూడా చేయాలా అని అంటారు జయ. వాట్ ఆర్ యూ టాకింగ్? కొంచెం కూడా ఏం పట్టనట్టు లేదే నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? మనిషికి కావాల్సింది డబ్బు కాదు, మనిషి ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు చేసే సహాయమే ఈ రక్తదానం. అలాంటిది బ్లడ్ డొనేషన్ ఇంత చీప్గా చూస్తావా? ఐ కాంట్ ఆల్రెడీ దిస్ యూ మస్ట్ ఓకే అని అంటారు. సారీ నాన్నగారు అని అంటుంది. సరే నేను వెళ్తాను, ఆగండి. తను కూడా ఎప్పటి నుండి ప్రతి నెల ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేస్తుంది. తన పేరు రాసుకోండి అని అంటారు. ఓకే సార్. అమ్మ మీది బ్లడ్ గ్రూప్ అని అంటారు. ఏ నెగిటివ్ అని అంటుంది. వాట్, ఏ నెగిటివా అని అనుకుంటారు విశ్వనాథం. సరే అమ్మ, నేను వెళ్తానని చెప్పి ఇంకా ఆయన అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా బాగా విశ్వనాథం అయితే తన రూమ్లోకి వెళ్ళి తన పాత ఫైల్ అన్నిటినీ చెక్ చేస్తే అందులో ఈ గంగా తన కూతురు చిన్నప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయి. హాస్పిటల్లో పుట్టింది ఏ బ్లడ్ గ్రూప్తో పుట్టింది, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి కదా. ఏవైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారు బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు. సో చూస్తారు. ఆయనకి చూసేసరికి గంగా విశ్వనాథం ఓ పాజిటివ్ కాబట్టి చిన్నది కూడా ఓ పాజిటివ్ వస్తుంది యాక్చువల్లీ. కానీ ఇక్కడ తను బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ అని ఎందుకు చెప్పింది? ఒకవేళ తెలియక చెప్పిందా, లేకపోతే నిజంగా తన మా చిన్నిన? ఒకవేళ మనిషి మారిపోవచ్చు, పోలికలు మారిపోవచ్చు, కానీ బ్లడ్ మారదు కదా. అలాంటప్పుడు బ్లడ్ గ్రూప్ ఎలా మిస్యూజ్ అవుతుంది? ఒకవేళ తను నిజంగా చిన్ననా కాదా? ఒకవేళ నిజంగా మోసం జరుగుతుందా లేదా అని అప్పటి నుండి